హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మనము అశోక వన్ మాల్లో అయితే ఉన్నామన్నమాట. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాదేవి వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మాదేవి వ్లాగ్స్లో మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చినాను. కొత్త సంవత్సరం రాబోతుంది కదా. సో కొత్త సంవత్సరానికి మాల్స్ అన్నీ కొత్తగా అన్నీ కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చిందంటే చాలు క్రిస్మస్ తాత వచ్చేస్తాడు. సో ఈరోజు ఈ క్రిస్మస్ తాత ఎక్కడున్నాడు ఏంటి అనేది ఈ వీడియో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోకి అయితే ముందు లైక్ కొట్టండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. వీడియో షేర్ చేసి మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇది వచ్చేసి అశోక వన్ మాల్. అశోక వన్ మాల్ వచ్చేసి మన కుకట్పల్లిలో ఉంది, కుకట్పల్లి, హైదరాబాద్. సో ఇది అశోక వన్ మాల్. సో ఇది వచ్చేసి మెట్రోకి ఆపోజిట్ ఉంటుంది అనమాట, చాలామందికి తెలిసి ఉంటుంది. సో మెట్రోకి ఆపోజిట్లో అశోక వన్ మాల్, చాలా పెద్ద మాల్ ఇది. సో ఈ పెద్ద మాల్లో వచ్చేసి మన క్రిస్మస్కి ఫుల్ డెకరేషన్ అయితే చేసారు. నైట్ టైంలో వస్తే ఫుల్ అందంగా అయితే కనిపిస్తుంది, మొత్తం ఫుల్ లైటింగ్తో మొత్తం కలకల్లాడిపోతుంది. చూసారా మాల్ అంతా? సో ఇది మాల్ అంతా మనమంతా మొత్తం లోపల తిరిగి చూపిస్తాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? ప్రజెంట్ ఇప్పుడు నేను మెయిన్ రోడ్ మీద ఉన్నాను, మెయిన్ రోడ్ మీద నుంచి చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను బైక్ పార్కింగ్ చేసిన అనమాట. బైక్ పార్కింగ్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అశోక వన్ మాల్లో అండర్ గ్రౌండ్లో బైక్ పార్కింగ్ ఉంది. సో ఇక్కడైతే నేను బైక్ పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికి మాల్లోకి అయితే వెళ్తున్నాను. మేము ఉండే ప్లేస్కి కుకట్పల్లి వచ్చేసి చాలా దగ్గర ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే నైట్లో వెళ్ళాను అనమాట, ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత. సో ఇక్కడ నుంచి మనం అండర్ గ్రౌండ్లో బైక్ పెట్టిన తర్వాత ఇక అండర్ గ్రౌండ్ నుంచి మనకు పైకి మెట్లు ఉంటాయన్నమాట. సో మెట్ల మార్గంలో మనం అయితే పైకి వెళ్ళిపోవచ్చు. ఇందాక నేను బైక్ పార్కింగ్ చేసి వచ్చా కదా, బైక్ పార్కింగ్ చేసిందే ఇంకా అదే అండర్ గ్రౌండ్ అనుకున్నా. ఇంకా దానికంటే ఇంకా అండర్ గ్రౌండ్ లోపల ఇంకోటి కార్ల పార్కింగ్ ఉందట. సో ఇది వచ్చేసి అశోక వన్ మాల్ ఎంట్రన్స్ అనమాట. అశోక వన్ మాల్ ఎంట్రన్స్ నుంచి అయితే నేను లోపలికి వెళ్తున్నాను. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంది, మన క్రిస్మస్కి డెకరేషన్ ఎలా చేసారు అనేది ఈ వీడియో ఉంటుంది. సో మొత్తం లోపలికి వెళ్ళి చూపిస్తాను, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మన పెద్ద పెద్ద మాల్లోకి వచ్చేసరికి చాలా రకాలుగా అయితే టెక్నాలజీ అయితే బాగా ఉపయోగిస్తారు. సో ఆటోమేటిక్ అయితే మనం డోర్ దగ్గరికి వెళ్ళగానే గ్లాసులు అయితే ఓపెన్ అయిపోతాయి అనమాట అలాగా. సో ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్లో మంచిగా ఫ్రేమింగ్ ఇచ్చారు. ఫ్రేమింగ్కి మంచిగా ఫ్లవర్స్ తోటి, క్లాత్ తోటి అయితే ఫుల్ డెకరేషన్ చేశారు. సో అటుపక్క ఇటుపక్క వచ్చేసి రెండు పెద్ద పెద్ద ఎల్ఈడీలు పెట్టారు. సో చూసిరు కదా, ఇక్కడ పక్క ఒక ఎల్ఈడీ ఉంటుంది, అలాగే ఇంకోటి ఇక్కడ పక్క ఒకటి ఎల్ఈడీ ఉంటుంది పైకి. సో ఇట్లాగా మనం పైకి వెళ్తే మాత్రం, సో ఈ మెట్లు కూడా అంతే, ఈ ఆటోమేటిక్ మెట్లు అనమాట. సో ఏంటంటే మనం మెట్ల దగ్గరికి వెళ్ళేంత వరకు మెట్లు స్టార్ట్ కావు. మనం మెట్ల దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో ఆటోమేటిక్ అవే స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో దీనివల్ల అయితే పవర్ అయితే చాలా సేవ్ అవుతుంది. సో అందుకని ఇంత పెద్ద టెక్నాలజీ అయితే ఉపయోగిస్తారు పెద్ద పెద్ద మాల్స్లలో. ఇక్కడ లోపలికి వచ్చి చూసుకున్నట్టయితే చూసారా, ఇక్కడ మొత్తం అంతా క్లాత్ తోటి ఎట్లా డెకరేషన్ చేసారు. సో ప్రతి పిల్లర్కి అయితే క్లాత్ తోటి అట్లా డెకరేషన్ చేసారు. సో ఇందాక నేను మెట్లకి వచ్చాను కదా లోపలికి. సో మెట్లకి వచ్చిన తర్వాత లోపలైతే ఇలా ఉందన్నమాట. సో ఫుల్ లైటింగ్ తోటి అయితే మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది మాల్ మొత్తము. ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది కదా, పైన మొత్తం రింగులుగా. సో అవి మొత్తం క్రిస్మస్కి సంబంధించిందే అనమాట. సో ఆ థీమ్ ఎట్లా ఉంటుందో దానికి తగ్గట్టుగా అవైతే మొత్తం రింగులుగా అట్లా కట్టారనమాట. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రిమోట్ కార్లు ఉంటాయి. సో రిమోట్ కార్లలో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకురు కదా నేనున్న ప్లేస్కి బ్యాక్ సైడ్. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట. మనం ఇందాక ఇక్కడ నుంచి బయటకు వచ్చింది, అక్కడ బయట కనిపిస్తుంది, బయట వెహికల్స్ అవి తిరుగుతూ ఉన్నాయి. సో ఆ వెహికల్స్ వచ్చేసి మన మెయిన్ రోడ్ మీద అనమాట. సో ఇక్కడ పైన చూసుకున్నట్టయితే లైటింగ్ చూసారా, మొత్తం అంతా ఎల్ఈడి లైటింగ్ అదంతా. సో అది రకరకాలుగా మారుతూ ఉంటుంది, చాలా మంచిగా అనిపించింది అక్కడ. సో మీకు కూడా నచ్చుంటే లైక్ అయితే కొట్టండి. సో ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ లైటింగ్ ఉంటుంది, ఎల్ఈడీలు ఉన్నాయని. సో ఆ ఎల్ఈడీలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇందాక మనం కింద చూసినప్పుడు చిన్నగా కనిపించింది, అక్కడ ఒక ఎల్ఈడి ఉంది,
అట్లాగే ఎంట్రెన్స్లోనే ఉందన్నమాట ఈ 2 ఎల్ఈడీలు. సో అవి అప్పుడప్పుడు అవి ఏవో బ్రాండ్కి సంబంధించి ప్లే అవుతూ ఉంటాయి వీడియోస్ అన్నీ. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటైతే గమనించండి. సో మనకు చాలా వరకు అయితే ఇలాంటి టెక్నాలజీస్ చాలా వరకు తెలియదు, కాకపోతే పెద్ద పెద్ద మాల్స్లో ఉపయోగిస్తారనమాట. అక్కడ వాళ్ళని చూసుకున్నట్టయితే ఎగ్జిట్ వరకు వెళ్ళారు, అక్కడ డోర్ ఓపెన్ కాలేదని చెప్పేసి వాళ్ళైతే మళ్ళీ పక్క డోర్ నుంచి వెళ్తున్నారు. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆమె మళ్ళీ చెప్పింది అనమాట, మీరు డోర్ దగ్గరికి వెళ్ళండి సార్, అది ఓపెన్ అయిపోద్దని చెప్పింది. సో ఇదనమాట. సో చాలామందికి ఇట్లాంటి టెక్నాలజీలు తెలియక సతమతం అవుతూ ఉంటారు కొత్తగా. మళ్ళీ అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఆటోమేటిక్ అదే క్లోజ్ అవుతుంది, చూసిరు కదా. సో ఆటోమేటిక్ అదే క్లోజ్ అవుతుంది. ఇలాగ షాపింగ్ మాల్స్ మొత్తం ప్రతి సంవత్సరం డిసెంబర్కి అయితే ఇట్లాగా ముస్తాబ్ చేస్తారనమాట. సో 25 డిసెంబర్ వచ్చేసరికి క్రిస్మస్ వస్తుంది, అట్లాగే జనవరి 1కి హాలిడేనే కదా. సో అందుకని చెప్పేసి కొత్త సంవత్సరానికి కొత్తగా మాల్స్ అన్నీ ముస్తాబ్ చేస్తారనమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా చూపించాల్సింది ఇది. సో ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ. సో ప్రతి సంవత్సరం మాల్లలో అయితే ఇట్లాగా క్రిస్మస్ ట్రీలు పెడతా ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ నా వెనకాల ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో 5000 పర్చేస్ చేస్తే సో వీళ్ళైతే డ్రా పెట్టారనమాట ఇక్కడ. సో లక్కీ డ్రా టైపు. సో 5000 కలెక్ట్ షాపింగ్ చేసిన తర్వాత ఆ కూపన్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే వాళ్ళు ఆ డ్రా బాక్స్ ఒకటి ఉంటుంది, ఆ డ్రా బాక్స్లో వేస్తారంట. సో ఆ బాక్స్లో వేసిన తర్వాత దాంట్లో లాటరీ ఆ డ్రా తీసిన తర్వాత అప్పుడు ఆ గిఫ్ట్స్ అయితే వస్తాయంట. చూస్తే ఇదే అనమాట ఆ డ్రా బాక్స్ అనేది. సో మనం తీసుకున్న కూపన్ తీసుకొని దీంట్లో వేసేయాలన్నమాట. 5000 పర్చేస్ చేసిన తర్వాత వీళ్ళు కూపన్ ఇస్తారు, ఆ కూపన్ తీసుకొని దీంట్లో వేసేయాలన్నమాట. వేసిన తర్వాత అది ఏదో ఒక రోజు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు మనకు అయితే కాల్ చేస్తారనమాట. వాళ్ళకి మన నెంబర్ కనుక వెళ్ళింది అనుకోండి దాంట్లో, సో వాళ్ళు కాల్ చేస్తారు, మనకి కాల్ చేసి మనకి ఆ గిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్పట్లో టీవీ షోలలో ఇట్లాగా తంబోలా గేమ్స్ అని పెట్టేవాళ్ళనమాట. సో లోపల చూసుకురు కదా. సో లోపల అన్నీ మొత్తం ఈ చిట్టీలు అయితే ఉన్నాయి, ఇవన్నీ కూపన్స్ అనమాట. మనము పర్చేస్ చేసిన తర్వాత వచ్చే కూపన్స్ ఇవి. సో ఈ కూపన్స్ దీంట్లో వేసిపోతే మనము అది లాటరీ తీసినప్పుడు మనకు ఏదో గిఫ్ట్ వస్తుందన్నమాట. సో ఇది మాల్లో ఉన్నది. సో ఇప్పుడు మనమైతే మెయిన్ మన క్రిస్మస్ ట్రీని అయితే చూసేద్దాము. సో క్రిస్మస్ తాత ఎలా ఉన్నాడు, క్రిస్మస్ ట్రీ ఎలా ఉంది అనేది చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూసుకుంటే క్రిస్మస్ తాతను అయితే ఇక్కడ మన చిన్న క్రిస్మస్ తాతను అయితే పెట్టారు. సో ట్రీ చూసుకుంటే చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. సో ఈ ట్రీ వచ్చేసి 3 ఫ్లోర్లకు అయితే తాకేటట్టు ఉంది. సో చూసిరు కదా, చాలా మంచిగా ఉంది ట్రీ అయితే. సో ట్రీకి సంబంధించింది అయితే మొత్తం అన్ని బల్బ్స్, బెలూన్స్ అవన్నీ కట్టారనమాట దీనికి. సో ఫ్రెండ్స్, మీ ఊర్లో కూడా క్రిస్మస్ ట్రీ ఇలా పెట్టారా లేదా అనేది అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే కొట్టండి. వీడియోకి అయితే లైక్స్ కొట్టట్లేదు కానీ వీడియోలు అయితే చాలా మందికి చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న జింక పిల్లను, సో చిన్న జింక పిల్ల, సో చూసారా గోల్డ్ కలర్లో ఎంత బాగుందో, అలసిపోయి కూర్చున్నట్టుంది కదా. సో ఇక్కడ పైన చూసుకుంటే మాత్రం పెద్ద జింక పిల్ల, సో పెద్ద జింక అనమాట. సో తల్లి జింక అది. సో ఇది గిట్ట మంచిగా డెకరేట్ చేసారు ఇక్కడ. సో గోల్డ్ కలర్లో అయితే మంచిగా, ఇక్కడ గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్ అయితే మంచి అట్రాక్షన్ అయితే వచ్చిందనమాట. సో చూసారు కదా, అశోక వన్ మాల్ వచ్చేసి చాలా పెద్ద మాల్. సో ఎవరన్నా చూడకపోతే అసలు ఇట్లాంటి టైంలో వచ్చి చూడండి, మీకు మంచిగా అనిపిస్తుంది. అది ఇంకా నైట్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఫుల్ లైటింగ్ అయితే ఉంటుంది అనమాట మాల్ మొత్తము. సో ఇదైతే ఒక 3-4 ఫ్లోర్లు ఉంటుంది. సో 3-4 ఫ్లోర్లు కూడా చాలా బాగుంటుంది అనమాట ఫుల్ లైటింగ్తో. ప్రతి ఒక్కటి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. సో ప్రతి ఒక్కటి షాప్స్ గిట్ట ఉంటాయన్నమాట ఇక్కడ. సో ప్రతి ఒక్క ఫ్లోర్కి మన ఎస్కలేటర్ లిఫ్ట్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ చాలా వరకు వచ్చేసి చాలామంది అయితే క్రిస్మస్ తాతతో ఫోటోలు దిగుతున్నారు, చూసిరు కదా. సో క్రిస్మస్ ట్రీ అక్కడ ఉంది. సో అలాగే ఈ మాల్ మొత్తం అయితే అట్రాక్షన్ అయితే చాలా బాగుందన్నమాట లోపల. సో ఇక్కడ చూసుకుంటే అయితే మెట్లు చూసారు కదా. సో చాలా వరకు అయితే ఎస్కలేటర్ మెట్లు అనమాట. సో ఇక్కడ మనం నడిచే పనే ఉండదు. సో ఇక్కడ ఇటు పక్క వచ్చేసి మళ్ళీ ఇంకో జింక పిల్ల. సో ఈ జింక పిల్ల మాత్రం తల్లిని చూస్తూ ఉందన్నమాట. సో వెనక వచ్చేసి క్రిస్మస్ ట్రీ అది. సో ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, అశోక వన్ మాల్లో వచ్చేసి ఇలాగైతే డెకరేషన్ చేశారు మన క్రిస్మస్కి. సో ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్తో అయితే ఇట్లాగ డెకరేషన్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇట్లాంటి టైంలో వచ్చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. సో ఇక్కడ క్రిస్మస్ తాత చూసారు కదా. సో క్రిస్మస్ తాత నిజంగా తాత చూస్తున్నట్టే ఉంది మనల్ని. సో క్రిస్మస్ తాతకి మనం బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. సో ఇంకా మనమైతే వెళ్ళిపోదాము క్రిస్మస్ తాతను వదిలేసి. ఓకేనా, క్రిస్మస్ తాత మన వరకు అయితే చాలా వరకు గిఫ్ట్లు తీసుకొచ్చింది, కానీ నాకైతే ఒక్క గిఫ్ట్ ఇవ్వలేదు.
సో మాల్ మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. సో చూసిరు కదా, చాలామంది ఇట్లా ఫోటోలు తీసుకుంటా ఉన్నారు క్రిస్మస్ తాత దగ్గర వచ్చేసి. అట్లాగే మాల్ చూడడానికి వస్తారు, అలాగే క్రిస్మస్ తాతతో ఫోటోలు తీసుకోవడానికి అయితే చాలామంది వస్తారనమాట. సో మన హైదరాబాద్లో ఉండే ప్రతి మాల్లోనైతే ఇలాగా ఫుల్గా డెకరేషన్ చేస్తారు ప్రతి సంవత్సరము. సో సిటీలో ఉండే వాళ్ళకైతే ఇది కామనే, కానీ చాలా వరకు అయితే మనకు పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి ఇది ఇట్లాంటివి తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి. ఇక్కడ వెనక సైడ్ చూసుకున్నారు కదా, లిఫ్ట్లో అయితే పెట్టారు. సో 3 ఫ్లోర్లకు 4 ఫ్లోర్లకు వెళ్ళడానికి కూడా లిఫ్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ మాల్లో స్పెషల్ అట్రాక్షన్ ఇంకోటి ఉంది, చూపిస్తాను రండి. సో నేను ప్రతి సంవత్సరం అంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా సో ఇక్కడ ఒక ఫోటో తీసుకుందామని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు. సో మ్యాక్డొనాల్డ్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటుంది కదా ఈ ఇమేజ్ అనేది. సో ఈ తాతను చూశాను, ఆ అమ్మాయి కొట్టేస్తుంది. సో ఇక్కడ సో నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు ఫోటో తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎప్పుడు కుదరలేదు. సో ఇప్పుడైతే మన కోసం ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ సో నేనైతే ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను. అట్లాగే మీకోసం ఈ మాల్ మొత్తం అయితే చూపించాను కదా. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోయిన తర్వాత సో ఎలా ఉంది ఏంటి అనేది అయితే బయటకి చూపిస్తాను వ్యూస్ పాయింట్. సో చాలా బాగుంటుంది. అశోక వన్ మాల్ వచ్చేసి చాలా పెద్ద మాల్. సో మీరు కూడా చూడాలనిపిస్తే ఇలాంటి టైంలో రండి. అలాగే సో చూసారు కదా, మనం బయటకు వచ్చేసరికి అయితే ఇట్లా మొత్తం అయితే గార్డెన్కి చెట్లు వేసి మొక్కలకి ఇట్లా లైటింగ్ చేసేసి అయితే మొత్తం అంతా డెకరేట్ చేసారు. సో బయట చూసుకుంటే అక్కడ పక్కన ఫ్లైఓవర్, సో అది మెట్రో అనమాట. సో మెట్రోకి ఆ పక్కనే ఉంటుంది మన అశోక వన్ మాల్. ఫ్రెండ్స్ అటుపక్క చూస్తున్నారు కదా, మెట్రో రైలు అయితే వెళ్తుంది అశోక వన్ మాల్ ముందు నుంచి. సో ఇది వచ్చేసి అశోక వన్ మాల్ మొత్తం చూపించాను మీకైతే. సో మనం లోపల నుంచి ఇందాక బయటకు వచ్చేటప్పుడు అయితే నాకు ఇట్లాగా ఫుల్ డెకరేటివ్ అయితే కనిపించింది. సో ఇది వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ అనమాట. సో ప్లాస్టిక్ మొత్తం ఒక వాల్ మొత్తం ఇట్లా సీతాకోక చిలుకలు అలాగే ఫ్లవర్స్ తోటి అయితే మొత్తం నింపేశారు. సో చూసుకుంటే చాలా మంచిగా అనిపించింది. సో ఇది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసినాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. సో ఇవైతే ఆర్టిఫిషియల్ అనమాట. సో ఒరిజినల్ పూల్ లాగానే కనబడుతున్నాయి. సో దానికి కొమ్మలు అలాగే పువ్వులు చాలా నీట్గా అయితే పెట్టినమాట అరేంజ్మెంట్. సో వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఈ వీడియో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.